హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి వెర్షన్ 4.0.5 అప్డేట్ అయితే మనకి ఏ విధంగా మనకి ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నాను. సో కంపల్సరీగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎటువంటి స్కిప్ మటుకు చేయబాకండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే మీకు ఏమీ కూడా అర్థం కాదనమాట. సో కంపల్సరీగా అయితే ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. సో అంతకంటే ముందుగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఇది మన వాట్సాప్ గ్రూప్ అండి. సో ఇది వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇక్కడైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేస్తాను. సో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఈ గ్రూప్స్లో వచ్చేసి నేను ఎప్పటికప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి అయితే నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. అండ్ ఎస్టర్డే వచ్చేసి నేను ఆన్లైన్ ప్లస్ యాప్ అనేది గురించి అయితే చెప్పానమాట. ఈ ఆన్లైన్ ప్లస్ యాప్లో మనకి 10% లైఫ్ టైం రెఫరల్ ఇన్కమ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అండ్ అయన్ టోకన్స్ అయితే మనకి ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ వీడియో అయితే కంపల్సరీగా అయితే వాచ్ చేయండి. సో మీరు ఆన్లైన్ ప్లస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ ప్లస్ అనేది ఒక Web3 సోషల్ మీడియా యాప్ అన్నట్టు. వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అన్నీ కలగలిపిన ఒక సోషల్ మీడియా యాప్తో పాటు మనకి మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ లాగా ఏ విధంగా అయితే క్రిప్టో వ్యాలెట్స్ ఉంటాయో సో ఆ విధంగా క్రిప్టో వ్యాలెట్ కూడా ఉంటుందన్నమాట. సో అందరూ క్రిప్టో రిలేటెడ్లో ఉండే మెంబర్సే ఉంటారు కాబట్టి సో మీరు కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రాంలో ఎవరైతే డే 54, డే 55, డే 56 ఈ విధంగా టాస్కులు చేస్తూ ఉంటారో ఆన్లైన్ ప్లస్లో కూడా మీరు పోస్టులు అయితే పెట్టుకోవడం ద్వారా మీకు వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయన్నమాట. సో కంపల్సరీగా ఆన్లైన్ ప్లస్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయన్నమాట. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఆన్లైన్ ప్లస్ అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తాయి. సో పైకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే చూడండి మీకు ఈ విధంగా అయితే వీడియో వస్తుంది అనమాట. సో ఇది జాయినింగ్ లింక్ అనమాట. సో ఇది రెఫరల్ కోడ్. సో కంపల్సరీగా అయితే జాయిన్ అయ్యి కంపల్సరీగా అయితే ఈ ఆన్లైన్ ప్లస్లో అయితే జాయిన్ అవ్వండి. 1 lakh ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఇప్పటికే ఉన్నాయన్నమాట. సో మీరు జాయిన్ అయ్యి నన్ను ఫాలో అయితే చేస్తే నేను ఫాలో బ్యాక్ అయితే చేస్తాను అన్నట్టు. సో ఈ వీడియోలో మనకి ఏంటంటే ఇంటర్లింక్ అప్డేట్ అనమాట. వెర్షన్ 4.0.5లో ఏ విధంగా మనకి ఇవ్వబోతున్నారు అనేది అయితే చెప్తాను చూడండి. మనకి మైగ్రేషన్ ఎలా చేస్తారు, వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏ విధంగా అయితే ఇస్తారు, అండ్ కేవైసీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఆ వెరిఫైడ్ అయిన ఐటీఎల్జీ ఏ విధంగా మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఇస్తారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తున్నాను చూడండి. సో ఈ అప్డేట్లో మనకి త్వరలో అయితే రాబోతుంది. ఇది సిస్టమ్కి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్లో మనకి సిస్టమ్ రియలబిలిటీ అయితే మెరుగవుతుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మరింత స్మూత్గా అయితే మారుతుందన్నమాట. ఎకోసిస్టమ్ స్టెబిలిటీ ఇంకా బలపడుతుంది అనమాట. సో మీరు ఇంటర్లింక్ యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే సో మీకు అప్డేట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అప్డేట్ యువర్ యాప్ అయితే సో ఇది వెర్షన్ 4.0.5 అయితే కాదు, ఒక గ్లిచ్ అనమాట. నో థ్యాంక్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనకి అప్డేట్ అనేది అవైలబిలిటీలోకి వస్తుందో నేను కంపల్సరీగా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే ఇస్తాను. సో కంపల్సరీగా అయితే ఫాలో అయిపోండి స్టెప్స్ అయితే. సో ఈ అప్డేట్లో వీళ్ళు మనకి ఏం చెప్పబోతున్నారంటే సో మనకి అప్డేటెడ్ అబౌట్ అప్కమింగ్ వెరిఫికేషన్ ఐటీఎల్జీ అని అయితే చెప్పబోతున్నారనమాట. ఈ వెర్షన్ 4.0.5లో అయితే సో దీంట్లో మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు అఫీషియల్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఎవరైతే 18 years ఏజ్ లోపు ఉన్న వాళ్ళకి
కేవైసీ ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఇస్తారనేది అయితే చెప్తున్నాను చూడండి. ఎవరైతే 18 ఇయర్స్ కంటే తక్కువగా ఉంటారో వాళ్ళు కూడా కేవైసీ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ దగ్గర ఐడి కార్డ్ లేదా పాస్పోర్ట్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ అనేది ఉపయోగించి వెరిఫికేషన్ అనేది పూర్తి చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎవరైతే 18 ఇయర్స్ అబోవ్ అయితే ఉంటారో సో వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఉంటుంది కాబట్టి సో ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి మీరు కేవైసీ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కూడా వెరిఫికేషన్ ఐటీఎల్జీ ప్రాసెస్లో మీరు చేరుకోవచ్చు అనమాట. ఇంటర్లింక్ యొక్క ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఈ నెట్వర్క్లో వయసు కాదండి, మీ యాక్టివిటీ మరియు కాంట్రిబ్యూషన్ అనేదే ముఖ్యమండి. సో ఈ వర్షన్లో అయితే మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా ఈ కేవైసీ గురించి అయితే క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ అయితే చేయండి. అండ్ ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని అయితే ఉంటుంది. సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడైతే ఏం లేదండి. సో నెక్స్ట్ అప్డేట్లో వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నారు. సో ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు మనకి ఎగ్జాంపుల్గా అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారండి. అండ్ రాబోయే మన వెర్షన్ 4.0.5లో మీకు ఈ విధంగా 3 స్టెప్స్ అయితే ఉండబోతున్నాయండి. ఈ 3 స్టెప్స్లో మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అని అయితే వస్తుందన్నమాట. సో స్టార్ట్ వెరిఫికేషన్ మీద అయితే ఉంది కదా, స్టార్ట్ వెరిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసి మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నట్టు. అండ్ ఒకవేళ 18 ఇయర్స్ లోపు ఉంటే మీరు బర్త్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. అండ్ మరింత క్లారిటీ రావడానికి వెర్షన్ 4.0.5 వచ్చిన తర్వాత నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అండ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. సో ఈ ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది వెరిఫై చేయడానికి ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు ఏం చేశారంటే క్యూరేటర్స్ని అయితే రిక్రూట్ చేసుకున్నారనమాట. సో ఈ క్యూరేటర్ ప్రాసెస్ అయితే అయిపోయింది అనేది అయితే చెప్తున్నారు. సో మీరు ఎప్పుడైతే కేవైసీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారో ఇవన్నీ కూడా క్యూరేటర్స్కి అయితే వెళ్ళిపోతాయన్నమాట. సో ఆ క్యూరేటర్ చూసి మీకు కన్ఫర్మ్ అయితే చేస్తారన్నట్టు. సో ఒక క్యూరేటర్ దగ్గరికి అయితే వెళ్ళదు, డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ క్యూరేటర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ 3 to 5 స్టెప్స్ అయితే వెరిఫై అయిన తర్వాత మీకు ఈ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నట్టు, వెరిఫై అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ అని అయితే వస్తాయన్నమాట. సో దాని తర్వాత మీకు కనెక్ట్ సోషల్ అని అయితే వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోమంటుంది. సో ఇవన్నీ కూడా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోకి అయితే ఇస్తారనమాట, వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే. సో మీ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఎన్ని అయితే వ్యాలెట్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది అనమాట. సో కంపల్సరీగా అయితే ఆ 12 వర్డ్స్ని బ్యాకప్ అయితే చేసి పెట్టుకోవాలి. సో ఒకవేళ మీకు సెకండ్ వ్యాలెట్ థర్డ్ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుంటే సో దానికి మనకి సీక్రెట్ ప్రైవేట్ కీ అయితే ఉంటుంది అనమాట. ఆ సీక్రెట్ ప్రైవేట్ కీ అయితే జాగ్రత్తగా చేసి పెట్టుకొని ఉండాలి. సో అది ఉంటే మాత్రమే మీరు లాగిన్ అయితే అవ్వగలరు. సెకండ్ వ్యాలెట్ థర్డ్ వ్యాలెట్ కనుక మీరు క్రియేట్ చేసుంటే, లేదు మీ దగ్గర ఒక వ్యాలెట్టే ఉంది అంటే 12 వర్డ్స్ సీక్రెట్ ఫేజ్ అయితే ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా అయితే అవి నోట్ చేసి పెట్టుకోవాలి డైరీలో అయితే. సో ఎవరైనా ఇప్పటికైనా మీరు బ్యాకప్ చేసి పెట్టుకోకపోతే బ్యాకప్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఈ విధంగా నెక్స్ట్ స్టెప్లో అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మైగ్రేట్ నౌ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు కన్ఫర్మ్ మైగ్రేషన్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయండి. వీళ్ళకి 100 వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నారనమాట. సో అందరికీ అయితే వస్తాయి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే. మీ హెచ్సిఎస్ స్కోరు అండ్ గ్రూప్ మైనింగ్ అండ్ నార్మల్ మైనింగ్ని బట్టి అండ్ ఏసీఎస్ స్కోర్ని బట్టి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ ఏదైతే క్లిక్ చేసిన తర్వాత మీకు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది అయితే తర్వాత అయితే చెప్తామన్నారు వాళ్ళు. సో ఇంతవరకు అయితే మనకి ప్రాసెస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు రాబోయే అప్డేట్లో అయితే ఈ విధంగా మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీని అయితే మీరు మైగ్రేట్ అయితే చేసుకోగలరు మీ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి అయితే. అండ్ 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి బిలో వాళ్ళు కేవైసీ ఏ విధంగా చేయాలో కూడా చెప్పానండి. అండ్ ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి యాప్ అనేది నేను చెప్తాను. అది యాప్లో ఇస్తారా లేదా ప్లేస్టోర్లో అప్డేట్ అనేది ఇస్తారా అనేది అయితే వేచి చూడాలి. సో ఇంటర్లింక్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో మనకు రాబోయే రోజుల్లో అత్యంత ముఖ్యమైన మరియు తీరిక లేని క్షణాలు అయితే ఉండబోతున్నాయండి.
అండ్ ఈ 4.5 విడుదల వెర్షన్లో మనకి ఇంటర్లింక్ ఫౌండేషన్ యొక్క బోర్డు సభ్యులు ఇంటర్లింక్ ఫౌండేషన్ యొక్క వైట్ పేపర్ మరియు 5 సంవత్సరాల వ్యూహాత్మకమైన ప్రణాళిక విడుదలైతే చేస్తున్నారు. సో నెక్స్ట్ రాబోయే 5.0 అప్డేట్లో అయితే ఇంటర్లింక్ టెస్ట్నెట్ అనేది అయితే రాబోతుంది. అండ్ ఇంటర్లింక్ ప్రైవేట్ మెయినెట్ కూడా రాబోతుంది అనమాట. అండ్ ట్రాన్సాక్షన్ బ్యాక్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్ అయితే ప్రారంభించబోతున్నారు. అండ్ అన్నీ సజావుగా సాగితే మనకి సో ఇంటర్లింక్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా రాత్రి పగలు తేడా లేకుండా సో వాళ్ళైతే పనిచేస్తున్నారు అనేది అయితే కేవీ సార్ అయితే ట్వీట్ చేశారనమాట ఎక్స్లో అయితే. సో ఓడా అయితే సిద్ధంగా ఉంది, ఇక ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే సూచిస్తున్నారు ఇంటర్లింక్ నెట్వర్క్ మైనర్స్కి అయితే. సో కంపల్సరీగా అయితే ఇప్పటికైనా కూడా ఇంటర్లింక్ అయితే నెగ్లెక్ట్ అయితే చేయబాకండి. సో ఎవరైతే ఇంటర్లింక్ ఫేక్ అన్నారో ఇది ఇంటర్లింక్ అనేది ఫేక్ కాదండి, ఇది లెజిటిమేట్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ లెజిట్ ప్రాజెక్ట్ అన్నట్టు. అండ్ ఇది నిజమైన ప్రాజెక్టు, హ్యూమన్స్ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. ఇదైతే ఎటువంటి బాట్స్కి కూడా అవకాశం లేని ప్రాజెక్ట్ అన్నట్టు. సో ఈ విధంగా కేవైసీ అయితే రాబోతుంది. అండ్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ అయితే అవ్వబోతున్నాయి. అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా మైగ్రేషన్ అయితే చేసుకొని ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్కి అయితే వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే మీరు పొందండి. సో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి రాబోతుందన్నమాట 4.0.5లో అయితే. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ మైనింగ్ అయితే చేయండి అండ్ గ్రూప్ మైనింగ్ అయితే చేయండి అండ్ గేమ్స్ ఆడండి, క్యూహాంగ్ స్పిన్స్ కూడా చేయండి. అండ్ ఇంటర్లింక్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ ప్లస్లో అయితే మీరు పోస్టులు అయితే చేసుకోండి. అండ్ ఎక్స్లో అయితే చేయండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అయితే చేసుకోండి. సో ఏ ప్లాట్ఫామ్లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ప్లస్లో కూడా ఒక 2 పోస్టులు పెట్టండి డైలీ ఇంటర్లింక్ గురించి అయితే. సో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా అయితే ఆన్లైన్ ప్లస్ యాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ ప్లస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది నా ప్రొఫైల్ అండి. సో కంపల్సరీగా అయితే ఫాలో చేయండి, నేను ఫాలో బ్యాక్ అయితే చేస్తాను అన్నట్టు. సో ఈ విధంగా ఇంటర్లింక్ గురించి పోస్టులు అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీనికైతే మీరు లైక్స్ అయితే చేసి రీపోస్ట్ అయితే చేయండి. అండ్ స్టార్ఎక్స్ నెట్వర్క్ కూడా ఐస్ ఓపెన్ నెట్వర్క్తో అయితే వీళ్ళు కొలాబ్ అయి ఉన్నారు కాబట్టి సో స్టార్ఎక్స్ నెట్వర్క్ కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. సో ఎవరైతే స్టార్ఎక్స్ నెట్వర్క్లో జాయిన్ అవ్వలేదో స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా పోస్టులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. సో చాలా బాగా అయితే పోస్టులు అయితే వస్తున్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో లాగా రీల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ పోస్టులు పెట్టుకోవచ్చు అండ్ వ్యాలెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సో ఈ వ్యాలెట్ నుంచి కూడా మీ ఫ్రెండ్స్కి అయితే క్రిప్టో పేమెంట్ అయితే చేయొచ్చు అండ్ చాటింగ్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా పోస్టులు అనేది ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. వీడియోస్ కూడా ఈ విధంగా వస్తూ ఉంటాయన్నమాట. సో అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు లైఫ్ టైం అనేది 10% అయితే వీళ్ళు ఇస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఫస్ట్ మంత్లో మనకి మానిటరైజేషన్ ఆన్ అయిన తర్వాత 50% అనేది ఫస్ట్ మంత్లో ఇస్తారంట. అండ్ 50% అనేది బర్న్ చేస్తారు. ఎందుకని బర్న్ చేస్తారంటే అయాన్ కాయిన్ అనేది డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. అయాన్ కాయిన్ ప్రైస్ అయితే పెరుగుతుంది అనమాట ఈ విధంగా అయితే. సో అయాన్ కాయిన్ అనేది లిస్టెడ్ అనమాట. సో ఈ అయాన్ కాయిన్ అనేది ఐస్ ఓపెన్ నెట్వర్క్ చైన్తో అయితే ఉంది. లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట ఇది కూడా. సో మనకి లిస్టింగ్ అయితే అయిపోయింది మనకి. అండ్ ప్రస్తుతానికైతే 0.176 పైసా అయితే ఉందన్నమాట. అంటే దాదాపుగా 18 పైసలు అయితే ఉందన్నట్టు. సో ఇది లిస్టింగ్ కూడా అయిపోయిందనమాట. సో మనకి ప్యాన్కేక్ స్వాప్లో అండ్ మెక్సీలో అండ్ బింగెక్స్లో అయితే లిస్టింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. సో ఇది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో కూడా ఉందన్నమాట. సో మీరు కావాలంటే మీ యూఎస్డిటీ డాలర్స్ని అయాన్లో అయితే మీరు స్వాప్ అయితే చేసి పెట్టుకోవచ్చు. సో అందరూ కూడా ఈ ఆన్లైన్ ప్లస్లో అయితే జాయిన్ అవ్వాల్సిందిగా నేను చెప్తున్నానండి. సో రాబోయే రోజుల్లో ఇది ఆన్లైన్ ప్లస్ అనేది వెబ్3 సోషల్ మీడియా అండ్ క్రిప్టో వ్యాలెట్గా అయితే రాబోతుందన్నమాట. సో ఆల్రెడీ 1 lakh ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా జాయిన్ అవ్వండి అండ్ పోస్టులు అయితే చేయండి అండ్ ఫాలో చేయండి. ఒకరిని ఒకరు ఫాలో అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో అందరూ కూడా క్రిప్టో రిలేటెడ్ మెంబర్సే ఉంటారు కాబట్టి జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.